మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. ఓ అర్జున, నీ చిత్తాన్ని పరమాత్మయందు నిలిపి కర్మలను అన్నింటినీ ఆధ్యాత్మిక చిత్తంతో ఆ పరమాత్మకు అర్పించి ఆశ, మమకారం, మమత, అనురాగం మొదలైన ఆశాపాశాలను వదిలిపెట్టి క్షత్రియ ధర్మమైన యుద్ధం చెయ్యి. శరీరానికి జ్వరం వస్తే మందు వేసుకోవచ్చు, మనసుకి జ్వరం వస్తే శాంతి ఉండదు. టెన్షన్, వరి, కంగారు, ఏం చేయాలో తోచదు, కోపం వస్తుంది. ఇదంతా మానసికంగా ఏదో జరుగుతుంది అనే సూచన. నచ్చని పని చేయడం, చేసిన పని నచ్చకపోవడం, నచ్చిన ఫలితం రాకపోవటం, వచ్చిన ఫలితం నచ్చకపోవటం, ఇలాంటివి మానసిక అశాంతికి కారణాలు. అలా కాకుండా ఈ ఫలితం నాది కాదు, ఏ ఫలితం వచ్చినా అది పరమాత్మ ప్రసాదం అని అనుకుంటే ఎటువంటి అశాంతి ఉండదు. వచ్చిన ఫలితాన్ని పరమాత్మకు అర్పిస్తే అసలు ఏ చిక్కు ఉండదు. కాబట్టి నీలో చెలరేగిన ఆశాపాశాలు, మమతా మమకారాలు అనే జ్వరాన్ని విడిచిపెట్టి యుద్ధం చెయ్యి అని కృష్ణుడు బోధించాడు.